హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్, న్యూ వెర్షన్, న్యూ సర్వీస్. ముందుగా యూట్యూబ్ వీక్షకులందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో టైలరింగ్ కెరియర్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది అని ఒకరు కామెంట్ అడిగారు నాకు. సో దానికి రిలేటివ్గా దానికి వివరణ ఇచ్చే ప్రయత్నంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఏ సిస్టంలో అయినా సరే ఒడిదిడుకులు ఉంటాయి. అది బిజినెస్ అవ్వచ్చు, లేదా ఒక ఆర్ట్ అవ్వచ్చు, లేదా ఒక జాబ్ అవ్వచ్చు. బిజినెస్, జాబ్, ఆర్ట్ ఏదైనా సరే ఫైనాన్షియల్ రంగంలోని, ఫైనాన్షియల్ గ్రోత్లోనే హెచ్చు తగ్గులనేవి కామన్గా జరుగుతుంటాయి. ఇక టైలరింగ్ విషయంలోకి వస్తే, టైలరింగ్ అనేది ఒక వృత్తి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వృత్తి, ఒక ఆర్ట్. ఈ ఆర్ట్లోని ఆర్టిస్ట్ని బట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఎలా చెప్పాలి అంటే, మీరు ఒక కాలేజ్లో చదువుకుంటున్నారు, ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు. స్టడీస్లో ఉంటున్నప్పుడే నాకు మంచి ఉద్యోగం వచ్చేసేయాలి, నా జీతం ఇంత ఉండాలి అనుకొని మీరు చదివితే కేవలం ఆ మార్కుల కోసం మాత్రమే మీరు చదవగలరు. అది చదువు విషయం. సో ఆ మార్కులతో మీరు ఉద్యోగం తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకపోవచ్చు, అది సెకండరీ. కానీ ఆర్ట్ విషయంలో అలా ఉండదు. ఒక ఆర్ట్లోని ముందు ఆర్టిస్ట్గా నిలబడాలి. ఒక ఆర్టిస్ట్గా నిలబడితే ఆటోమేటిక్గా దాని వెనకాతల పేరు ప్రఖ్యాతులు, ఫైనాన్షియల్ మొత్తం మీకు దానికి అదే ఆటోమేటిక్గా వస్తాయి. అంతేగాని నేను ఈ పని నేర్చుకుంటున్నాను కదా, ఇది నేర్చుకోగానే నేను లక్షాధికారిని అయిపోతానా అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఒక చదువుకున్న విద్యార్థి డిగ్రీ పాస్ అయిన తర్వాత ఈ మార్కులతోటి హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నాను, ఈ మార్కులతో నేను ఉద్యోగం సంపాదించగలనా లేదా అనేది ఆ మార్కుల మీద ఆధారం. ఒక ఆర్టిస్ట్కి ఎట్లా ఉంటుంది, మీరు చేసే వృత్తి మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, నేను ఈ వర్క్లో పర్ఫెక్ట్, దీని మీద నేను సంపాదించుకుంటాను. సో ఎదగడం అనేది పక్కన పెడితే, అన్న వస్త్రాలకైతే కనుక ఈ వృత్తిలో లోటు ఉండదు. ఎందుకు అలాగా అది కూడా నేను వివరణిస్తాను. మీ దగ్గర ఆర్ట్ ఉంది, ఈ ఆర్ట్ మరొకరికి అవసరం. మీరు వెళ్ళి ఆ రోజు సంపాదన మీరు సంపాదించుకోగలరు. అన్నవస్త్రాలకి, మీ కుటుంబ పోషణకి, కుటుంబ భారాన్ని మోయటానికి మీకు ఏ రకమైన ఇబ్బంది అయితే ఉండదు. ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. ఇక ఎదుగుదల అంటే, మీరు బాగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకొని ఒక షాప్ పెట్టుకొని దాన్ని పెద్ద బిజినెస్గా మార్చుకొని గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గ్రోత్ లేకపోవడం ఉండదు. అలాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, సరిగా నిలబెట్టుకోక పాతాళంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అవకాశం అనేది 1-2 సార్లు మాత్రమే వస్తుంది, ప్రతిసారి రాదు. అది ఎటువంటి బిజినెస్ మ్యాన్కైనా సరే, ఒక ఆర్టిస్ట్కి అయినా సరే వచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. ఇక కళాకారుడిగా నేను చెప్తాను, ఒక ఆర్టిస్ట్గా మీరు మీ కెరియర్ని ప్రారంభిస్తే ఎక్కడా మీకు పని దొరకలేదు అన్న మాట ఉండదు. మీకు తగ్గ పని మీకు ఎక్కడో దొరుకుతుంది. అన్న వస్త్రాలకు అయితే లోటు ఉంది. ఇన్ కేస్ మీకు ఎక్కడా పని దొరకలేదు, అరుగు మీద మిషన్ పెట్టుకొని చిరిగిపోయిన బట్టలు కుట్టుకున్న మీ సంపాదన మీరు సంపాదించుకుంటారు. ఆర్ట్ అనేది ఒక భరోసా. నాకేమి, నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలను అనే ఆత్మవిశ్వాసం. ఆ ఆర్ట్ ద్వారా నేను ఒక దగ్గర కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోగలను ఒక నమ్మకం. దీనికి చాలా అవకాశాలు ఉన్నాయి, లేవు అని అనకండి. భగవంతుడు ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఇచ్చి మీకు కష్టపడే తత్వం ఉంటే కనుక మీ అన్నవస్త్రాలకి లోటు ఉండదు. ఇది నేను చెప్పే మాట కాదు, పూర్వకాలం నుంచి ఆచరణలో ఉన్నది, అందరూ చూస్తున్నది. ఇది కాదు అన్న వాళ్ళు ఎవరైనా సరే, అన్నవస్త్రాలకు కూడా లోటు ఉంటుంది, దీని మీద ఏమీ సంపాదించలేము అనేవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా కామెంట్ చేయొచ్చు. నా అనుభవంలో నేను నేర్చుకున్నది, నా అనుభవంలో నేను తెలుసుకున్నది, కోట్లు సంపాదించకపోయినా కూటికి లోటు ఉండదు. అన్నవస్త్రాలకి లోటు ఉండదు. ఇంకొకటి, బిజినెస్ పరంగా అనుకుంటే అది మీ షాపు, మీరు పెట్టే ఏరియా,
మీరు పెట్టే రేట్స్, మీ దగ్గర పనిచేసే వర్కర్లు, మీ దగ్గర ఉండే స్కిల్స్, వీటన్నిటి మీద ఆధారపడి మీ షాప్ అనేది రన్ అవుతుంది. యాజ్ ఏ వర్కర్గా నేను చెప్తున్నానండి, యాజ్ ఏ వర్కర్గా మీకు అనవసరాలకి లోటు ఉండదు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆరోగ్య పరిపూర్ణంగా ఉండి కష్టపడే తత్వం ఉండి వితే కనుక నేను పని చేసుకోగలను అనుకునే వాళ్ళకి ఎవరికి అనవసరాలకి లోటు ఉండదు. ఎందుకంటే ఒకానొక టైంలో చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ ఆ రోజులు కూడా అనవసరాలకి లోటు అయితే లేదు. ఎందుకంటే 3 తరాలు బట్టి నేను మా ఇంట్లో ఈ టైలరింగ్ అనేది చేస్తున్నాను. మా తాతగారు టైలరు, మా నాన్నగారు టైలరు, నేను టైలరు, మా అన్నయ్య టైలరు, నా అన్నదమ్ములు టైలర్. సో మాకు ఇప్పుడు అనవసరాలకి లోటు లేదు. బంగారాలు బిల్డింగ్లు కొనలేకపోయినా అనవసరాలకి అయితే లోటు లేదు. నా పిల్లలు నేను చదివించుకోగలను, నా బ్రతుకు నేను బ్రతకగలను. అంతవరకు భగవంతుడి దేనికి ఎక్కడ నేను నింద వేయకపోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, సరస్వతి ఉన్న చోట కరువు ఉండదండి. మీరు సరస్వతి పుత్రులు అయితే ఆ పూటని మీరు సంపాదించుకోగలరు. ఎందుకంటే ఎక్కడ ఏ షాపుకి వెళ్ళిపోయి సార్ నేను బయట నుంచి వచ్చాను, నాకు 2 షర్ట్లు ఇవ్వండి కుట్టు పెడతాను, లేదా మీరు 2 ప్యాంట్లు ఉండి కుట్టు పెడతాను, లేదా 2 జాకెట్లు ఇవ్వండి, మీరు అన్ని రకాలుగా కుట్టగలిగే వారు ఉంటే మీకు లోటు వస్తుంది. మీకు అన్ని పనులు తెలిసినప్పుడు మీకు లోటేం లేదు, ఏమీ కాలేదు, మీ ఊర్లోనే మీకు పని లేదు అనుకుందాం. మిషన్ తీసుకెళ్ళి ఏ దుకాణం ముందు పెట్టుకున్నా, అంటే కష్టపడే తత్వం అని ఎందుకు అన్నానంటే అందుకన్నాను. కష్టపడే తత్వం ఉంటే మీ మిషన్ తీసుకెళ్ళి ఏ అరుగు మీద పెట్టుకున్నా 4 చిరిగిపోయిన గుడ్డముక్కలు కుట్టుకుంటే చాలు. రీసెంట్గా నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ ఒకటి చూశానండి. తోపుడు బల్లకి మిషన్ సెట్ చేసుకొని వీధి తిరుగుతూ చిరిగిపోయిన బట్టలు కుట్టుకొని ఆయన జీవనోపాధి సాధిస్తున్నాడు. సో అది తప్పేం కాదే, దానివల్ల ఆయనకి ఆర్థిక భరోసా ఉంది కదా. పొద్దున్న మిషన్ తీసుకొని వెళ్ళానంటే గ్యారంటీ. సో అది బిజినెస్ బాగా జరిగినప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని, మీ ఫైనాన్షియల్ తాలూకా దాన్ని మేనేజ్మెంట్ని చేసుకోగలిగితే మీకు కొంచెం కాలేజ్ ఇబ్బంది పెట్టినప్పుడు అది మిమ్మల్ని కాపాడుతుంది. లేదు నాకు శక్తి ఉంది సంపాదించుకోగలను అనుకుంటే మీకు ఎప్పటికి జీవితాంతం మీ పనికి తగ్గ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. ఒక జాకెట్ కుట్టగలరు, షర్ట్ కుట్టగలరు, ప్యాంట్ కుట్టగలరు, షూట్ కుట్టగలరు. ఒక పరిధిలో ఆగిపోతే ఆ పరిధి వరకే మనం చేయగలం. అందుకే మీకు గత వీడియోలో కూడా చెప్పాను, ఒక మాస్టరు లేదా ఒక ఫుల్ ఆర్టిస్ట్ అనేవాడికి అన్నీ తెలిసి ఉండాలి. తెలియాలని రూల్ ఏమి లేదు, వాటికి తగ్గ పనులు కూడా దొరుకుతాయి. కానీ అన్నీ తెలిసిన వాడికి లోటు ఎందుకు ఉండదు అంటే, మీ గుమ్మం మీదకి వచ్చింది ఏది మీరు విడిచిపెట్టరు. అది బ్లౌజ్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, లేదా చిరిగిపోయిన గుడ్డ అవ్వచ్చు, లేదా లోపల వేసుకునే లంగోట అవ్వచ్చు. పట్టుకునే లంగోట ఏదైనా సరే మన సాయంత్రంకి మన డబ్బులు మనం సంపాదించుకోగలము. ప్రజెంట్ రోజుల్లోనే ఒక బ్లౌజ్ కుట్టడం వచ్చినా సరే లీస్ట్గా బ్లౌజ్కి ఒక 150 రూపాయలైనా మీకు దొరుకుతుంది. ఒక లైనింగ్ బ్లౌజ్కి ఎంత పల్లెటూరు అవుతుంది, ఎంత మారుమూల గ్రామం అయినా సరే ఒక బ్లౌజ్కి 150 రూపీస్ అయితే గ్యారంటీగా ఇస్తారు. షాపును బట్టి, వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి మా రేట్లు అయితే హెచ్చులోకి వెళ్ళొచ్చు కానీ దిగువకి అయితే రాదు. రేట్లు ఎదుగుతూ పోతాయి తప్ప దిగువకి అయితే రాదు. ఒక 150 రూపాయలు అయితే గ్యారెంటీ. 4 జాకెట్లు కుట్టుకుంటే చాలు, 600 రూపాయలు. మట్టి పని చేసుకున్నోడి కన్నా మనకి బెస్ట్. నీడపొట్టున కూర్చొని ఆనగాలిలో నీడపొట్టున కూర్చొని చేసుకోవచ్చు. ఈ 600 రూపాయలు పని చేయాలి అంటే కూలి పనికి వెళ్ళే వాళ్ళకి ఒళ్ళు హోనం చేసుకొని సాయంత్రానికి ఆ డబ్బులు వస్తాయి. మీకు అంత కష్టం లేదే. టైలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే టైలరింగ్ అనే కాదు, ఏ పని అవనివ్వండి కష్టంగా చేయకండి, ఇష్టంగా చేయండి. కష్టపడకండి, మీరు అస్సలు కష్టపడకండి, ఇష్టపడుతూ చేయండి. కష్టపడుతూ పని చేస్తే కష్టానికి తాలూకు విలువ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటుంది. అది ఇష్టపడుతూ చేయండి, దాన్ని ఎంజాయ్ చేయండి, వర్క్ని ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకు డబ్బులు కనిపించవు, కానీ ఫ్యూచర్లో దాని గ్రోత్ అనేది అలా ఉంటుంది. ఒక్కసారి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఆటోమేటిక్గా మీకు గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఈలోపు మన కర్మచాలకు ఏదైనా జరిగితే చెప్పలేం, కానీ ఎందుకంటే విధిరాత ఇప్పుడు మన చేతిలో ఉండదు. బాగున్నది అంటే ఇది ఒక చదరంగం లాంటిది. బాగుండేటప్పుడు తీసుకొచ్చి ఈ పావును తీసుకొచ్చి అక్కడ పెడతాడు, ఆ పావును తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఇది భగవంతుడికి ఒక సరదా. దీన్ని పక్కన పెట్టండి. మానవ నైజంగా కష్టపడే తత్వం ఉన్నప్పుడు
మీకు అన్న వస్త్రాలకి లోటు ఉండదు. ఫైనాన్షియల్ గ్రోత్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒకటి మీకు తెలిసి ఉండాలి. ఈరోజు మీరు 10 జాకెట్లు కుట్టారు, 1000 రూపాయలు వచ్చింది. దాంట్లో మీ రోజువారీ ఖర్చులు మాత్రం తీసుకొని మిగిలిన పక్కన పెట్టుకోండి, ఇబ్బంది పడుతుంది. సో అలాగే ఫైనాన్షియల్ అడ్వైజులు ఇచ్చేంత స్టేటస్ నాకు లేదు. ఎందుకంటే నా సగ జీవితం నేను పని నేర్చుకోవడానికి గడిచిపోయాను. నా యవ్వనం అంతా నేను పని నేర్చుకోవడానికి వృధా చేసేసాను. అయినా నేను ఈ రోజుకి బాధపడలేదు. ఎందుకంటే నేను కష్టపడి నేర్చుకోవాలా, ఇష్టపడి నేర్చుకున్నా. నేను పని నేర్చుకునే రోజుల్లో ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే ఫేస్బుక్లు కానీ వీటి ద్వారా ఏమీ లేదు. ఎవడు చెప్పడానికి ఇష్టపడేవాడు కాదు. ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకుంటాను, మొట్టమొదటి తెలుగులో, హిందీలో ఇంగ్లీష్లో ఉంటే ఉండవచ్చు, నాకైతే తెలియదు, కానీ మొట్టమొదటిసారి తెలుగులోని ఓపెన్గా ఫార్ములాస్ తోటి టైలరింగ్ని విడమర్చి ఓపెన్ చేసేసిన వాడిని, మొట్టమొదటి వాడిని నేనే. ఓపెన్ చేసేసాను, మొత్తం పట్టబయలు చేసేసాను. దీంట్లో ఇంకేం రహస్యం లేదు. రహస్యం ఇలా ఉన్నప్పుడే రహస్యం. ఓపెన్ చేసి చూపించేసాను, ఏమీ లేదు. దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇది కాదు అనే వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్లోకి రండి. నేనేం చెడిపోలేదా? నా గుమ్మం ఎక్కింది. ఒక బ్లౌజ్ అయినా కుడతాను, ఒక డ్రెస్ అన్నా కుడతాను, షూట్ అన్నా కుడతాను, సఫారీ అన్నా కుడతాను. నా ఆరోగ్యం సహకరిస్తాను. ఆరోగ్యం బాగాలేకపోతే ఎవడేం చేయను, అనవసరంగా లోటు లేదు. సో ఫైనాన్షియల్లో గ్రోత్ ఉంటుందా ఉండదా ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా మీరు పని నేర్చుకోవాలి అని మీకు సంకల్పం ఉంటే ఖచ్చితంగా పని మీద ధ్యాస పెట్టండి. పని మీద వచ్చే ఫలితాన్ని కాదు. ఫలితాన్ని పక్కన పెట్టండి, అది వస్తుందా, చెడిపోతుందా, బాగుంటుందా అనేది పక్కన పెట్టి ముందు మీరు నేర్చుకునే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పరిపూర్ణమైన ఏకాగ్రతతో పని నేర్చుకోండి. ఎప్పుడు మీకు చెడు జరగదు. ఇది నేను చెప్పే అడ్వైస్. ఇంకొకటి, విద్య నేర్చుకోవడం అంటే భరోసా. మళ్ళీ చెప్తున్నాను, విద్య నేర్చుకోవడం అంటే భరోసా, ఆర్థిక భరోసా. సమాజంలోని గౌరవంగా బ్రతకడానికి సో ఆడవాళ్ళకి, ఎందుకంటే ఎక్కువగా నేను లేడీస్ వర్కే ఎందుకు చెప్తానంటే ఇది ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. భర్తల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళ వల్ల, పిల్లల వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా సరే వర్క్ నేర్చుకుంటే వాళ్ళకి ఆర్థిక భరోసా. సో ఆ రోజుకి తన భర్త తనకి రూపాయి ఇవ్వకపోయినా, ఎందుకంటే సమాజంలో నేను కొన్ని వర్గాలు చూస్తాను, అన్ని వర్గాలని కాదు, కొన్ని వర్గాలు నేను ఇప్పటికీ గమనిస్తున్నాను. కొన్ని వర్గాలలో కష్టపడతాడు, సాయంత్రానికి ఏవో డబ్బులు తెచ్చుకుంటాడు, వాడు తాగుడేదో వాడు తాగేస్తాడు, లేదా వాడు ఖర్చు ఏదో వాడు పెట్టేసుకుంటాడు, ఇంటికి రూపాయి ఇవ్వడు. అలాంటి వాళ్ళు తన పిల్లల్ని ఎలా పోషించుకుంటారు ఆడవాళ్ళు? సో అటువంటి వాళ్ళకి ఈ విద్య అనేది ఆర్థిక భరోసా, సామాజిక భరోసా, సాంఘిక భరోసా. ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు 4 పనులు చేసుకోగలరు. లేదు ఒకరి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, వీధిలో ఉన్న వాళ్ళు 4 జాకెట్లు కుట్టుకుంటూ వచ్చారు. సో విద్య నేర్చుకోవడం తప్పేమి కాదు. నేర్చుకోండి, సరదాగా నేర్చుకోండి, బాగా నేర్చుకోండి, కష్టపడండి. సో మీకు అవకాశం ఉంటే దుకాణాలు పెట్టుకుంటారు, లేదు అనుకుంటే ఇంట్లో మీ బ్లౌజ్లోనే మీరు కుట్టుకోగలరు. ఇంకొకటి ఏంటంటే మీకు పని వచ్చింది, భగవంతుడి దయ వల్ల ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బాగా చదువుకున్నారు, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. సో మీరు బయటికి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసి మెజర్మెంట్స్ ఇచ్చి కుట్టించుకొని మళ్ళీ డెలివరీ తెచ్చుకునే ఈ ప్రాసెస్ అంతా మీకు తగ్గుతుంది కదా. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుంటారు, మీకు నచ్చింది మీరు ఇంట్లో కుట్టుకుంటారు. సో దానివల్ల టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో ఈ మాట చెప్పడం వల్ల కొంతమందికి కోపం కూడా రావచ్చు, ఎందుకంటే మాకు పనులు లేకుండా పోతున్నాయి. ఎవడని చెప్పాడు పనులు లేకుండా పోతున్నాయి? అన్ని పనులు వస్తే మనం చేయలేం కదా. ఒకే రోజు సపోజ్ పెళ్లి ముహూర్తాలు ఉండే సమయాన్ని అనుకుందామండి. పెళ్లి ముహూర్తాలు ఉండేటప్పుడు మీ వీధిలోనే ఒక 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి, 4 పెళ్ళిళ్ళు తాలూకా బట్టలు కూడా మీ వీధిలో ఉన్నాయి కాబట్టి మీకే ఇచ్చేస్తారు, మీ షాప్లోనే ఇచ్చేస్తారు. నలుగురికి టైంకి మీరు అందివ్వగలరా? అందరికి సమానంగా చేయగలరా? ఒకే ముహూర్తానికి చేయలేం కదా. పని ఎక్కువ ఉన్నా మనం చేయలేం, పని తక్కువ ఉన్నా మనం చేయలేం. ఒక సిస్టమేటిక్గా ఆర్డర్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. సో ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే సాటి టైలర్గా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి కొంతమందికి నచ్చకపోయినా ఇదైతే వాస్తవం. సో వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఉండి ఒక 10,000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకోగలిగి కుట్టుకోవాలి అనుకునేప్పుడు బొటికులు చుట్టూ తిరగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. లేదు బాగా అధమస్థాయి అంటే ఒక బ్లౌజ్ పీసు ఎక్కడికైనా వెళ్తే తాంబూలంలో ఒక బ్లౌజ్ పీస్ పెట్టారు, ఆ బ్లౌజ్ పీస్ బయటికి వెళ్ళి కుట్టించుకోవాలి అంటే ఒక 150 రూపీస్ ఇవ్వాలి. సో
సో అంత కూడా పే చేయలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ 2 కేటగిరీలకి నేను చెప్పిన విధానం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒకటి కొంచెం స్టేటస్, అంటే మనం ఫైనాన్షియల్గా మనం ఇది అదనంగా మనం ఖర్చు పెట్టలేము, బట్టల కోసం అనుకునే వాళ్ళ కోసం వాళ్ళు టైలరింగ్ నేర్చుకొని వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, లేదా ఇంకా నేర్చుకోగలిగే అవకాశం ఉంటే వాళ్ళ భర్తకి వాళ్ళు కుట్టుకోవచ్చు. ఇక హై రేంజ్, బాగా హై సొసైటీ, హై రేంజ్లో వాళ్ళకి టైమే ఉండదు. సో ఖర్చు ఎంతైనా పెట్టగలరు. అటువంటి వాళ్ళు కూడా తెచ్చి ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. సో చేసుకుంటారు చేసుకోరు అనేది వాళ్ళ వ్యక్తిగతం, కానీ చాయిస్ అయితే లేదు. ఇక మిడిల్ క్లాస్ ఉన్నారు, వీళ్ళు అటు ఉండలేరు ఇటు ఉండలేరు, ఇటు కుట్టుకోవాలని ఉంటుంది, సేవ్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి టైం సరిపోవచ్చు. సో ఇలాగా ఇది ఒక భరోసాగా ఉండాలి, ఆర్థిక భరోసాగా ఉండాలి. ధైర్యం, మీకు విద్య ఎప్పుడు ధైర్యాన్ని నేర్పాలి తప్ప భయాన్ని నేర్పకూడదు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైనా సరే విద్యలోని రాణింపు అనేది బై దైవాధీనం. డబ్బులు రావు, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదని ఇప్పుడు ఫీల్ అవ్వకండి. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అయితే ఈ ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను. మీరు పెట్టే షాప్, అది ఉండే ఏరియా, మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు, మీరు పెట్టే రేట్లు, అలాగే మీరు చేసే సర్వీస్, ఈ 5 ఫ్యాక్టర్ల మీద మీ బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడం కానీ పడిపోవడం కానీ జరుగుతుంది. ఓకేనా? సో నాకు తెలిసినంతవరకు టైలరింగ్ గురించి ఇంతకన్నా విపులంగా వివరంగా విశ్లేషణ అయితే ఎవరు ఇవ్వలేరని భావిస్తున్నాను. ఒకవేళ మీరు పొగడాలన్నా, తిట్టాలన్నా, ఏమన్నా చేయాలన్నా మీద కామెంట్ బాక్స్ అనేది ఎప్పుడు 24/7 ఓపెన్లో ఉంటుంది. సో చిత కొట్టేసేయండి. దానికన్నా ముందు మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన బెల్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తాయి. ఓకేనా? రైట్. చివరిగా నాది ఒక చిన్న మాట. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకుంటున్నానంటే, ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేయకండి అనే వీడియోస్ చూస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది, దీంట్లోంచి ఆ నెంబర్స్ అనేది మీరు చూడవచ్చు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇది ఫ్రీ, దీనికి ఏ రూపాయి కట్టక్కర్లేదు మీరు. ఇది ఫ్రీ, జస్ట్ ఒక బటన్ కొట్టండి గంట. ఓకే, రైట్. ఇంతవరకు నాకు తెలిసిన వివరాలన్నీ మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.